In earlier class, we discussed discovery of fundamental particles and atomic model of Thomson model of atom, Rutherford model of atom. In previous class, we discussed the alpha scattering experiment of Rutherford. రూథర్ఫర్డ్ పరమాణు నమూనాలో ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం అనేది మనం క్రిందటి క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. రూథర్ఫర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం లోపల ఆల్ఫా కణాలని పలుచని బంగారపు రేఖ పైన తాడనం చేసినప్పుడు రేడియో ధార్మిక పదార్థం నుంచి వెలువడేటువంటి ఆల్ఫా కిరణాలని బంగారపు రేఖ పైన తాడనం చేసినప్పుడు ఎక్కువ శాతం ఆల్ఫా కణాలు అనేవి బంగారపు రేఖ నుంచి తెచ్చుకొని పోవడం జరిగింది. ఒకటి లేదా రెండు ఆల్ఫా కణాలు అనేవి రిఫ్లెక్షన్ చెందడం జరిగింది. 20,000లో కేవలం ఒక ఆల్ఫా కణం మాత్రమే తిరిగి 180 డిగ్రీల కోణంతో వెనక్కి మరలిపోవడం జరిగింది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? పరమాణువు లోపల ఎక్కువ భాగము ఖాళీగా ఉన్నదని, పరమాణువు లోపల ద్రవ్యరాశి అంతా కూడా దాని యొక్క మధ్య భాగంలో కేంద్రీకృతమై ఉందని, ఆ మధ్య భాగంలో ఉన్న కేంద్రీకృతమైనటువంటి ద్రవ్యరాశి లోపల ధనావేశమైనటువంటి కణాలైనటువంటి ప్రోటాన్లు ఉన్నాయనేది ఈ ప్రయోగం ద్వారా నిరూపించడం జరిగింది. ధనావేశమైనటువంటి ప్రోటాన్లు కేంద్రకంలో ఉన్నప్పుడు ధనావేశం ఉన్నటువంటి ఆల్ఫా కణాలు ప్రోటాన్లని ఢీకొన్నప్పుడు అవి ఒకే ఆవేశం ఉన్నటువంటి కణాల మధ్య వికర్షణ ద్వారా ఆల్ఫా కణాలు 180 డిగ్రీల కోణంతో అవి డిఫ్లెక్షన్ చెందడం అనేది జరిగింది. ఏవైతే ధనావేశం ఉన్న ప్రోటాన్ కేంద్రకానికి దగ్గరగా ఆల్ఫా కణాలు వచ్చాయో అవి కొంత కోణంతో డిఫ్లెక్షన్ చెందడం జరిగింది. అంటే పరమాణువులో ఎక్కువ భాగం ఖాళీగా ఉన్నదని, ద్రవ్యరాశి అంతా కూడా కేంద్రకంలో కేంద్రీకృతమై ఉందని, ఆ కేంద్రకానికి ధనావేశం ఉన్నటువంటి ప్రోటాన్లు కేంద్రకంలో ఉన్నాయని ఈ ఆల్ఫా కణ ప్రయోగం ద్వారా నిరూపించడం జరిగింది. దీన్ని కేంద్రక నమూనా అని కూడా అంటారు. అంటే ఈ ప్రయోగం ద్వారా కేంద్రకాన్ని గుర్తించడం జరిగింది. అయితే రూథర్ఫర్డ్ పరమాణు నమూనా ప్రకారము according to the Rutherford model of atom, electrons revolve round the nucleus in a circular path. These circular paths are called orbits. These are called orbits. This model is also called a planetary model. It resembles the planetary model. The sun is the center of the planets. Planets revolves around the sun as like that. Electrons revolves around the nucleus. Nucleus resembles the sun, whereas the electron resembles the planets. That's why it is also called a solar model of atom. The Rutherford atomic model would not explain the why electrons are revolves around the nucleus without losing the energy. When the electron revolves around the nucleus in a circular path, according to classical mechanics, when an object revolves around the nucleus in a circular path, it has to radiate the energy. When it radiates the energy gradually decreases. It has to fall in the nucleus, but actually it is not happening. That's why Rutherford model fails to explain why electrons are not fall into the nucleus, why atom is stable in state. రూథర్ఫర్డ్ పరమాణు నమూనానే గ్రహమండల నమూనా అని కూడా అంటారు. రూథర్ఫర్డ్ పరమాణు నమూనా ప్రకారము ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ ఒక వృత్తాకారంలో ఉన్నటువంటి కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఈ వృత్తాకార కక్షలో తిరిగేటప్పుడు ఈ వృత్తాకార కక్షల్ని ఆర్బిటాల్ అని
చెప్పడం జరిగింది. అయితే ఈ వృత్తాకార కక్షలో ఎలక్ట్రాన్లు తిరిగేటప్పుడు ఎలక్ట్రాన్లు కేంద్రకంలో ఎందుకు పడిపోవటం అనేటువంటి విషయాన్ని రూథర్ఫర్డ్ నమూనా వివరించలేకపోయింది. క్లాసికల్ మెకానిక్స్ ప్రకారము వృత్తాకారంలో ఒక వస్తువు భ్రమణం చేస్తూ ఉన్నప్పుడు ఆ వస్తువు ఏం చేస్తుంది? శక్తిని విడుదల చేస్తుంది. శక్తిని నిరంతరం విడుదల చేయడం వల్ల అది శక్తిని కోల్పోయి కేంద్రకంలో పడిపోవాలి. అదేవిధంగా ఎలక్ట్రాన్ అనేది వృత్తాకారంలో తిరిగేటప్పుడు ఎలక్ట్రాన్ శక్తిని విడుదల చేస్తుంది. శక్తిని విడుదల చేసి అది కేంద్రకంలో పడిపోవాలి. కానీ వాస్తవంగా ఎలక్ట్రాన్లు అనేవి స్థిరంగా కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, కేంద్రకంలో పడిపోవట్లేదు. అవి ఎందుకు అలా పడిపోవట్లేదు అనేటువంటి విషయాన్ని రూథర్ఫర్డ్ నమూనా వివరించలేకపోయింది. ఇది రూథర్ఫర్డ్ నమూనాలో ఉన్నటువంటి లోపం. రూథర్ఫర్డ్ నమూనాని గ్రహమండల నమూనా అని కూడా అంటారు. ఎందుకంటే గ్రహమండల నమూనా లోపల గ్రహాలు అనేవి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా రూథర్ఫర్డ్ నమూనాలో కేంద్రకం అనేది సూర్యునితోనూ గ్రహాలని ఎలక్ట్రాన్లు గ్రహాలతో పోల్చినప్పుడు గ్రహాలైతే ఏ విధంగా సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తాయో ఇక్కడ కూడా కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు అనేవి పరిభ్రమిస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని గ్రహమండల నమూనా అంటారు. అయితే ఈ రూథర్ఫర్డ్ నమూనా హైడ్రోజన్ వర్ణపటం యొక్క వర్ణపట రేఖల్ని కూడా వివరించలేకపోయినది. ఇది దీనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపము. అయితే ఈ పరమాణువులో ఉన్నటువంటి ప్రాథమిక కణాలైనటువంటి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు యొక్క విద్యుదావేశము మరియు వాటి యొక్క ద్రవ్యరాశిని ఇక్కడ చూపించడం జరిగింది. ఎలక్ట్రాన్లు ఒక యూనిట్ రుణావేశాన్ని కలిగి ఉంటే దానికి వ్యతిరేక ఆవేశమైనటువంటి ఒక యూనిట్ ధనావేశాన్ని ప్రోటాన్లు కలిగి ఉంటాయి. న్యూట్రాన్ల యొక్క ఆవేశము 0 ఉంటుంది. ఎలక్ట్రాన్ల యొక్క ద్రవ్యరాశి ప్రోటాన్ల యొక్క ద్రవ్యరాశి కంటే 1/1836 రెట్లు తక్కువగా ఉంటుంది. ప్రోటాన్ల యొక్క ద్రవ్యరాశి కంటే న్యూట్రాన్ల యొక్క ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుంది. ఇవి ఒక పరమాణువులో ఉండేటువంటి ప్రాథమిక కణాలు, వాటి యొక్క విద్యుదావేశము మరియు ద్రవ్యరాశి. వీటిని ప్రయోగాత్మకంగా శాస్త్రవేత్తలు నిరూపించడం జరిగింది. ఇవి పరమాణువులో ఉన్నటువంటి ఉప్పు కణాలు. దీస్ ఆర్ ది సబ్ అటామిక్ పార్టికల్స్ ఆర్ ఫండమెంటల్ పార్టికల్స్ ఆఫ్ ది atom. Those are electrons, protons and neutrons. What is atomic number? Atomic number is denoted by a letter Z. It is denoted by the letter Z. The number of protons present in the nucleus of an atom is nothing but atomic number. When a neutral atom is there, the number of protons equal to the number of electrons. In a neutral atom, number of protons are equal to the number of electrons. The number of protons indicates the atomic number, and also in a neutral atom, number of electrons also represent the atomic number. Atomic number is denoted by letter Z. If the symbol of an element is represented as X, its atomic number is Z. A is its mass number. When we write the symbol of an element, Z denotes the atomic number, A denotes the mass number. Mass number indicates the total number of protons and neutrons in the nucleus. Total number of protons or neutrons in the nucleus are called nucleons. Mass number denoted as a superscript. Z, atomic number written as a subscript. A written as a superscript, Z written as a subscript. The next one is isotopes. Isotopes is nothing but isotopes are the atoms of the same elements having identical
atomic number but differ in the mass number. The atoms of the same element which have same atomic number different in mass number, they are called isotopes. For example, isotopes of hydrogen, protium, deuterium, and tritium. They are the atoms of the same element. They are atoms of the hydrogen element. Their atomic number is same. Their atomic number is same. Their mass number is different. The atoms of the same element which have different mass number, same atomic number, they are called isotopes. One more example for the isotope is oxygen 16, oxygen 17, and oxygen 18. Atomic number written as a subscript, mass number written as a superscript. In the oxygen isotopes, mass number is different, but this is a isotopes of oxygen. The mass number of the oxygen are different. Its atomic number is same. Atomic number is 8, mass number is 16, 17, and 18. పరమాణు సంఖ్య అంటే ఒక పరమాణువులో ఉన్నటువంటి పరమాణు కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్య. పరమాణు కేంద్రకంలో ఉన్న ప్రోటాన్ల సంఖ్యనే పరమాణు సంఖ్యగా పరిగణిస్తారు. తటస్థ పరమాణువులో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్యను కూడా పరమాణు సంఖ్యగా భావిస్తారు. తటస్థ పరమాణువులో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య, పరమాణు కేంద్రకంలో ఉన్న ప్రోటాన్ల సంఖ్య కూడా పరమాణు సంఖ్యను తెలియజేస్తుంది. పరమాణు సంఖ్యను Z అనేటువంటి అక్షరంతో సూచిస్తారు. ఉదాహరణకి కార్బన్ పరమాణు సంఖ్య 6. అంటే కార్బన్ పరమాణు లోపల పరమాణు కేంద్రకంలో 6 ప్రోటాన్లు, తటస్థ కార్బన్ పరమాణు లోపల 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయని తెలియజేస్తుంది. అయితే అయాన్ యొక్క పరమాణు సంఖ్య చూస్తూ అయాన్ యొక్క పరమాణు సంఖ్య చెప్పేటప్పుడు ఉదాహరణకి Cl- అయాన్, క్లోరైడ్ అయాన్ ఉన్నప్పుడు క్లోరైడ్ అయాన్ లోపల తటస్థ పరమాణువులో కంటే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తటస్థ పరమాణులు 17 ఎలక్ట్రాన్లు అంటే క్లోరైడ్ అయాన్లో 18 ఎలక్ట్రాన్లు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రోటాన్ల సంఖ్యను పరమాణు సంఖ్యగా తీసుకోవడం జరుగుతుంది. ప్రోటాన్ల సంఖ్య ఎంత ఉంటుంది క్లోరిన్ కేంద్రకం లోపల అంటే 17 ఉంటాయి. కాబట్టి 17 అనేది ప్రోటాన్ యొక్క క్లోరిన్ పరమాణు యొక్క పరమాణు సంఖ్య. ప్రోటాన్ల సంఖ్యనే పరమాణు సంఖ్యగా తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు ధనావేశ అయాన్ కానీ రుణావేశ అయాన్ కానీ అయినప్పుడు. అయితే ఒక మూలకం యొక్క సంకేతాన్ని ఎక్స్ చూపించినప్పుడు దాన్ని సూపర్ స్క్రిప్ట్ గా ద్రవ్యరాశి సంఖ్యను, సబ్స్క్రిప్ట్ గా పరమాణు సంఖ్యను ఉంచడం జరిగింది. తర్వాత ఐసోటోపులు. ఐసోటోపులు అంటే ఏమిటి? ఒకే మూలకానికి చెందినటువంటి పరమాణువులు ఒకే పరమాణు సంఖ్యను కలిగి ఉండి వేరువేరు ద్రవ్యరాశి సంఖ్యను కలిగి ఉన్నట్టయితే వాటిని ఐసోటోపులు అంటారు. ఒకే పరమాణు సంఖ్యను కలిగి ఉండడం వల్ల ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది కాబట్టి ఇవి ఒకే రకమైనటువంటి రసాయనిక ధర్మాల్ని కలిగి ఉంటాయి. ఐసోటోపుల యొక్క రసాయనిక ధర్మాలు ఒకే విధంగా ఉంటాయి. అయితే ఐసోటోపులు దేనిలో భేదిస్తాయి? ఐసోటోపులు ద్రవ్యరాశి సంఖ్యలో భేదిస్తాయి. ఇప్పుడు ద్రవ్యరాశి సంఖ్య వేరుగా ఉంటుంది, పరమాణు సంఖ్య ఒకే విధంగా ఉంటుంది. ఉదాహరణకి హైడ్రోజన్ ఐసోటోపులు చూసినట్టయితే ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం. ఈ ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం యొక్క పరమాణు సంఖ్య ఒకే విధంగా ఉంది. ఇవి ఒకే మూలకానికి చెందినటువంటి పరమాణువు, హైడ్రోజన్ మూలకానికి చెందినటువంటి పరమాణు. కానీ వీటి ద్రవ్యరాశి సంఖ్య వేరువేరుగా ఉంది. ప్రోటియం ద్రవ్యరాశి 1 ఉంటే డ్యూటీరియం 2, ట్రిటియం 3 ఉన్నది. ఈ విధంగా ఒకే పరమాణు సంఖ్య కలిగి ఉండి ఒకే మూలకానికి చెందిన పరమాణువులు వేరువేరు ద్రవ్యరాశి సంఖ్య కలిగి ఉంటే వాటిని ఐసోటోపులు అంటారు. ఇంకొక ఉదాహరణ చూసినట్టయితే ఆక్సిజన్ యొక్క ఐసోటోపుల్లో ఆక్సిజన్ 16, 17 అండ్ 18. ఆక్సిజన్ 16, 17, 18 ఏం తెలియజేస్తున్నవి? ద్రవ్యరాశి సంఖ్యను తెలియజేస్తుంది. ఇక్కడ వాటి యొక్క ద్రవ్యరాశి సంఖ్యలు వేరువేరుగా ఉన్నప్పటికీ ఇవి
పరమాణు సంఖ్య ఒకే విధంగా కలిగి ఉన్నాయి. ఒకే పరమాణు సంఖ్యను కలిగి ఉండడం ద్వారా వేర్వేరు ద్రవ్యరాశిని కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని ఆక్సిజన్ యొక్క ఐసోటోపులు. ఈ విధంగా ఐసోటోపులు అనేవి ఇవి ద్రవ్యరాశి సంఖ్య లోపల భేదిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఐసోబార్స్. ఐసోబార్స్ అంటే ఏమిటి? వేరు మూలకానికి చెందినటువంటి పరమాణువులు వేరు పరమాణు సంఖ్యని కలిగి ఉండి ఒకే ద్రవ్యరాశి సంఖ్యని కలిగి ఉన్నట్లయితే వాటిని ఐసోబార్లు అంటారు. ఐసోబార్స్ ఆర్ ది atoms of the different element. They have different atomic number, but they have same mass number. They are called isobars. ఐసోబార్లు అనగా వేరు మూలకాలకు చెందినటువంటి పరమాణువులు ఒకే ద్రవ్యరాశి సంఖ్యని కలిగి ఉండి వేరు పరమాణు సంఖ్యని కలిగి ఉన్నట్లయితే వాటిని ఐసోబార్లు అని చెప్తారు. ఉదాహరణకి ఆర్గాన్, పొటాషియం, కాల్షియం. వీటి లోపల ఆర్గాన్ యొక్క పరమాణు సంఖ్య 18, పొటాషియం పరమాణు సంఖ్య 19, కాల్షియం పరమాణు సంఖ్య 20. కానీ వీటి యొక్క ద్రవ్యరాశి సంఖ్య అనేది అన్నిట్లో సేమ్ ఉంది. కాబట్టి ఒకే ద్రవ్యరాశి సంఖ్య ఉండి వేరు పరమాణు సంఖ్య కలిగిన వేరు మూలకాలని ఐసోబార్ అని చెప్పడం జరిగింది. ది నెక్స్ట్ వన్ ఈజ్ ఐసోటోన్స్. Atoms of different elements which have contain the same number of neutrons are called isotones. వేరు మూలకాల పరమాణువులకు చెందినటువంటి పరమాణువులు వేరు పరమాణు సంఖ్యను వేరు ద్రవ్యరాశి సంఖ్యను కలిగి ఉండి ఒకే సంఖ్యలో న్యూట్రాన్లు ఉన్నట్టయితే వాటి ఐసోటోన్స్ అని చెప్పడం జరిగింది. ఇవి ఐసోటోప్స్, ఐసోబార్ అండ్ ఐసోటోన్స్. ఐసోటోప్స్ differs in mass number. Isobar differs in atomic number. Isotones they have the same number of neutrons. Isotones are same number of neutrons. Isobars are same number of mass number, whereas isotopes of same atomic number. These are the main difference among the isotopes, isobars and isotones. The next one is wave nature of electromagnetic radiation. What is meant by electromagnetic radiation? What is meant by wave? Why should we learn electromagnetic radiation here? Waves are two types, mechanical and non-mechanical waves. Electromagnetic radiation comes under the non-mechanical waves. When electrically charged particle moves upon acceleration, it produces electrical field and magnetic field. Produces electrical and magnetic field. It propagates energy in the form of wave. Those are called electromagnetic waves or electromagnetic radiation. Why should we study electromagnetic radiation here? The subatomic particles like electrons, protons, the charged particles, they behave like a electromagnetic waves. They symbolize the wave character. That's why we have to know the characteristics of the electromagnetic radiation. If we take the light as a electromagnetic wave, light has both dual property, dual nature. It is particle in nature and wave in nature. The particle nature of the light was experimentally proved by the Newton. Wave nature of the light was proved by the James Maxwell. When the electromagnetic radiation propagates in the form of
wave, the electric field and the magnetic field, one is electric field, other one is magnetic field, they are perpendicular to each other to the direction of the wave. The direction of the wave is this way. They are perpendicular to each other. Electrical field and magnetic field both are perpendicular to each other. These electromagnetic waves transmit the energy in the form of wave. How do you characterize the electromagnetic waves? What are the characters of the electromagnetic waves? Electromagnetic waves are characterized by wavelength, wavelength is nothing but the distance between the two adjacent crests. These are crests. This is denoted by the letter lambda. The distance between the two crests or distance between the two adjacent troughs, that is called wavelength. It is denoted by the letter lambda. The units for the wavelength is meter. The other character of the electromagnetic waves is amplitude. The height of the crest or depth of the trough is amplitude. The amplitude is denoted by letter A. The units for the amplitude are meter. The next one is velocity. The velocity, the distance traveled by waves in a per second time, called velocity. Units for the velocity is meters per second. All electromagnetic waves velocity is equal to the velocity of the light. They do not require any medium to travel, whereas sound waves require medium to travel from one place to the other, whereas electromagnetic waves or electromagnetic radiation do not require any medium to transmit energy from one place to the another place. The speed of the light or electromagnetic waves is 3 into 10 power 8 meters per second. The next one is wave number. Frequency. What is meant by frequency? Number of waves passes through a particular point in a second time is frequency. Frequency is denoted by letter nu. The units for the frequency is hertz or cycles per second. The frequency of electromagnetic waves is indirectly proportional to its wavelength. Lambda is indirectly proportional to nu. Lambda is equal to C by nu. C is equal to nu into lambda. C is the velocity of the electromagnetic radiation or velocity of the light. Nu is frequency of electromagnetic radiation. Lambda is the wavelength of the electromagnetic radiation. These are wavelength and frequency, both are inversely proportional. The electromagnetic radiation's wavelength is larger, its frequency is less. These are the inversely proportional. The speed of the electromagnetic waves all are equal. That is equal to the speed of the light, that is 3 into 10 power 8 meters per second. విద్యుదయస్కాంత వికిరణాలు అనేవి ఎలా ఉత్పన్నమవుతాయి అని చూసినట్టయితే విద్యుదావేశపూరితమైనటువంటి కణాలు, విద్యుదావేశపూరితమైనటువంటి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు మరియు పరమాణువులు, అయాన్ లాంటి కణాలు అత్యధిక వేగంతో త్వరణం చెందినప్పుడు ఇవి విద్యుత్ క్షేత్ర ప్రభావాన్ని, అయస్కాంత క్షేత్ర ప్రభావాన్ని ఉన్నటువంటి క్షేత్రాలను ఏర్పరుస్తూ ఉంటాయి.
ఈ విద్యుదయస్కాంత క్షేత్రాలు తరంగాల రూపంలో శక్తిని ప్రసారం చేస్తూ ఉంటాయి కాబట్టి వీటిని విద్యుదయస్కాంత వికిరణాలు అంటారు. ఈ విద్యుదయస్కాంత వికిరణాలు అనేవి శూన్యంలో కూడా ప్రయాణం చేస్తాయి. ఇవి ప్రయాణం చేయడానికి ఎటువంటి వేనకము అవసరం లేదు. అయితే కాంతిని మనం విద్యుదయస్కాంత వికిరణానికి ఉదాహరణగా తీసుకుంటే కాంతి కణధర్మానాన్ని మరియు తరంగ స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాంతి కణ సిద్ధాంతాన్ని న్యూటన్ నిరూపించడం జరిగింది. తరంగ స్వభావాన్ని మ్యాక్స్వెల్ ప్రయోగపూర్వకంగా నిరూపించడం జరిగింది. అయితే ఇక్కడ మనం విద్యుదయస్కాంత వికిరణాల యొక్క స్వభావాన్ని అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడ్డది? విద్యుదయస్కాంత యొక్క వికిరణాల యొక్క స్వభావాన్ని అధ్యయనం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యుదావేశ కణాలైనటువంటి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు ఇవి విద్యుదయస్కాంత వికిరణాల్ని ఉత్పత్తి చేయడం వల్ల ఇవి కాంతి ఏ విధంగా ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటుందో ధనావేశపూరితమైనటువంటి ఈ కణాలు కూడా విద్యుదయస్కాంత వికిరణాలని ఉద్గారం చేస్తాయి అనేటువంటి ఈ కణాల యొక్క ధర్మాల్ని అధ్యయనం చేయడం కోసం ముందుగా విద్యుదయస్కాంత వికిరణాల యొక్క ధర్మాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విద్యుదయస్కాంత వికిరణాల యొక్క లక్షణాల్ని వీటి యొక్క ధర్మాల్ని గుర్తించినట్టయితే ఈ విద్యుదయస్కాంత వికిరణాలకి వీటి యొక్క ధర్మాలైనటువంటి తరంగ దైర్ఘ్యము అంటే విద్యుదయస్కాంత వికిరణంలో ఉన్నటువంటి రెండు వరుస శృంగాలు మధ్య దూరము లేదా రెండు వరుస ద్రోణుల యొక్క మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యము అంటారు. ఈ తరంగ దైర్ఘ్యం లాంబ్డాతో చూపిస్తారు. తరంగ దైర్ఘ్యానికి ప్రమాణాలు మీటర్, ఆంగ్స్ట్రామ్, సెంటీమీటర్ విధంగా తెలియజేయడం జరుగుతుంది. రెండోది పౌనపున్యం. పౌనపున్యము అంటే ఒక సెకండ్ కాలం లోపల ఒక నిర్ణీత బిందువును దాటేటువంటి తరంగాల సంఖ్య. సెకండ్ కాలంలో ఒక నిర్ణీత బిందువును దాటేటువంటి తరంగాల సంఖ్యని పౌనపున్యము అంటారు. పౌనపున్యాన్ని హెర్ట్జ్లలో కానీ పర్ సెకండ్స్లో కానీ తెలియజేయడం జరుగుతుంది. సైకిల్స్ పర్ సెకండ్ ఆర్ పర్ సెకండ్. హెన్రీ హెడ్జ్ అనేటువంటి శాస్త్రవేత్తకి గుర్తింపుగా హెడ్జ్ అనేటువంటి ప్రమాణాన్ని పౌనపున్యానికి ఇవ్వడం జరిగింది. తర్వాత వేగము, విద్యుదయస్కాంత వికిరణాల యొక్క వేగం. విద్యుదయస్కాంత వికిరణాలన్నీ కూడా కాంతి వేగానికి సమానమైనటువంటి వేగాన్ని కలిగి ఉంటాయి. ఈ శూన్యంలో కూడా ప్రసరిస్తాయి. వీటి ప్రసారానికి ధ్వని తరంగాల లెక్క ఎటువంటి యానకం అవసరం లేదు. విద్యుదయస్కాంత వికిరణాల యొక్క వేగానికి ప్రమాణము మీటర్స్ పర్ సెకండ్. కాంతి యొక్క వేగము మరియు విద్యుదయస్కాంతాల వేగము సమానం కాబట్టి దీని విలువ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఒక విద్యుదయస్కాంత వికిరణం యొక్క పౌనపున్యము అనేది దాని తరంగ దైర్ఘ్యంలోకి విలోమానుపాతంలో ఉంటుంది. తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటే విద్యుదయస్కాంత వికిరణాల యొక్క పౌనపున్యం తక్కువగా ఉంది. పౌనపున్యము ఎక్కువగా ఉంటే తరంగ దైర్ఘ్యం తక్కువగా విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాం. ఇక్కడ C = న్యూ ఇంటూ లాంబ్డా. C అనేది విద్యుదయస్కాంత వికిరణాలు లేదా కాంతి యొక్క వేగము, న్యూ విద్యుదయస్కాంత వికిరణాల యొక్క పౌనపున్యము, లాంబ్డా అనేది విద్యుదయస్కాంత వికిరణాల యొక్క తరంగ దైర్ఘ్యం. Okay, today we will stop here. Today's class is over. We will continue this class tomorrow. That's all today. Thank you, one and all. Thank you very much.